సున్నపు చెరువు ఈ వద్ద ఎలాంటి సర్వేలు కూడా నిర్వహించద్దు, నోటీసులు జారీ చేయకుండా ఎఫ్టీఎల్ ఎట్లా నిర్ధారిస్తారు అనేది కూడా ప్రస్తావన వచ్చింది. ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పినా మీకు చెవనెక్కదా, బుర్ర పనిచేయట్లేదా అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. అంటే మొత్తం మీద పేద ప్రజలు రాత్రులు పగలు నిద్రపోతూ ఉంటే కూడా కూలగొడుతున్నారు మా పరిస్థితి అని చెప్పేసి సున్నపు చెరువు బాధితులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే ఒక దిక్కు చూస్తే మూడు పార్టీలు, 3 గవర్నమెంట్లు మారినా కానీ 30 సంవత్సరాలలో పేదవాడి జీవితం మారలేదు, తను ఇల్లు కట్టుకున్న కళ నెరవేరలేదు. అంటే ఇప్పటికీ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మేము రెడీ అనేది ప్రజలు చెప్తున్నట్టు మాట, అంటే బాధితులు చెప్తున్నట్టు మాట. అంటే మొత్తం మీద ఇలాంటి నేపథ్యంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో మేము నాలాలు ఎక్కడైతే ఆక్రమించారో ఆ నాలాలను పునరుద్ధరించడానికి చినుకుబడితే చిత్తడిగా ఉంటుంది, హైదరాబాద్ మరో సముద్రంలాగా కాకుండా ఉండాలంటే ఈ హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ నాలాలను కూడా కబ్జా చేశారు, చెరువులను కబ్జా చేశారు గత ప్రభుత్వంలో. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా మేము సర్వే చేస్తున్నాం, ఆ ప్రకారంగానే వారికి న్యాయం చేసేలా కూడా మేము కృషి చేస్తున్నాం అంటూ కూడా గవర్నమెంట్ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి పేదవాడు మాత్రం మా పరిస్థితి ఏంటి అనేది ప్రసిద్ధంగా మారిందనే ప్రశ్న. ఏం చెప్పచ్చు? నమస్తే రాజమౌళి గారు, మరియు కో ప్యానలిస్ట్ అందరికి, ప్రేక్షకులకు అందరికి. హైకోర్టు ఇది మొదటిసారి చెప్పలే కదా రాజమౌళి గారు, మీరు చెప్పినట్టుగా అనేక సందర్భాల్లో అనేక పిటిషన్లు పడ్డప్పుడు ఇదే విషయాన్ని చెప్పింది హైకోర్టు. ప్రభుత్వం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా నడుచుకోవాలని చెప్పి దాన్ని పట్టించుకోకుండా యథావిధిగా ఇదొక రాచరికం, ప్రజాస్వామ్య రాజ్యం కాదు రాచరికం, నేను అనుకున్నది చేసి చూపెడతా, నేను అనుకున్నది నడిపించుకుంటా అనే ఒక అహంకార ధోరణితోని ఆ ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకుంటే ప్రభుత్వం కావచ్చు, ఆ ఆలోచన అటువంటి సిగ్నల్స్ ఇవ్వడం కారణంగా బ్యూరోక్రాట్స్ కూడా అదే రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. భలే ముఖ్యమంత్రి గారు కానీ, ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ ఇంకేమైనా చెప్పినా వాళ్ళకు లా, రూల్స్, ఈ ప్రొసీజర్ తెలియకుండా తెలిసిన వ్యక్తి ఏం చేస్తూ ఉంటారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టినారు కదా మీరు. ఐపీఎస్ ఆఫీసరు వారి కింద ఉన్నటువంటి అధికారులు, లేదంటే సంబంధిత ఇంజనీర్లు, ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళు, అది ప్రభుత్వ భూమి కాదా, ప్రభుత్వ భూమి అయితే కబ్జా గురైందా కాదా, బఫర్ జోనా కాదా, ఎఫ్టీఆర్ కాదా, ఇవన్నీ కూడా నిర్ధారణ చేసుకున్న తర్వాతనే నోటీస్ ఇచ్చి వాళ్ళను డిస్ప్లేస్ చేయాలి. అది పోయింది. అంతకు ముందు ఆ యొక్క వ్యక్తులందరూ కూడా, కుటుంబాలందరూ కూడా పొజిషన్లు వచ్చిరంటే ఎవరో ఒక ల్యాండ్ అమ్మితేనే కదా. ఆ అమ్మకం జరిగినప్పుడు స్టాంప్ డ్యూటీ సర్కార్కు ముట్టింది కదా, కట్టినప్పుడు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చింది కదా, కట్టుకున్న తర్వాత కరెంటు బిల్లు కడుతున్నాడు కదా సర్కార్, కరెంట్ కనుకనిస్తే వీళ్ళందరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా, ఈ బాధితులకు ఎటువంటి ఒక రక్షణ, భద్రత, నష్టం గురించి ఆశ్వాసం ఇవ్వకుండా హైకోర్టు చెప్పినా కానీ పట్టించుకోవట్లేదంటే నిజంగా కూడా చాలా దురదృష్టం రాజమౌళి గారు. ప్రభుత్వం ఇప్పటికన్నా కళ్ళు తెరవాలి, న్యాయం చేయండి, ప్రభుత్వం భూమిని రక్షించండి కాదంటారు. కానీ ఆ పేరు మీద నష్టపోయేటువంటి వారికి మోసం చేసిన వారి పట్ల మీరు కఠినంగా వ్యవహరించాలి, వీరికి భద్రత కల్పిస్తూ, రక్షణ కల్పిస్తూ. అది మాత్రం చేయట్లేదే, ఎంత దారుణం చూడండి. కాబట్టి ఇప్పటికన్నా మీ యొక్క ఇంటెన్షన్ బోనాఫైడే అయి ఉంటే అటు వర్రి ఆ యొక్క ఎంఐఎం ఓఎస్ యొక్క కాలేజ్ కొలగొట్టుర్రి. నట్టేట నడి చెరువు మధ్యన కూడా ఉన్నటువంటి అది సర్కారీ చెరువు, ప్రైవేట్ కుంట కాదు, సర్కారీ చెరువు, రికార్డులో ఉన్నటువంటి చెరువు. దాన్ని ముట్టుకోకుండా అంతకుముందు నవంబర్ డిసెంబర్లో అన్నప్పుడు అరే అది ఎగ్జామ్స్ నడుస్తూ ఉంటే ఎగ్జామ్స్ అయిన తర్వాత వాళ్ళకి నష్టం జరగదు కాబట్టి హాలిడేస్ నోట్ చేద్దామని చెప్పారు. హాలిడేస్ అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ రీఓపెనింగ్ అయిపోయాయి. దాన్ని ఎందుకు ముట్టుకోలేదు? ఇటువంటి కేసులు మీకు కనబడవు. పేదోళ్ళు ఎక్కడైతే గూడ కోసం రోజువారీ కూలి చేసుకుంటూ అన్నమో రావచ్చంద్రా అని 150 రూపాయలు జమ చేసుకుంటూ సెకండ్ హ్యాండ్ రేకులు కొనుక్కుంటూ
సెకండ్ హ్యాండ్ ఆ దర్వాలు కొనుక్కుంటూ వేసుకునేటువంటి గుడిసెల్ని అనామత్రం లేపేస్తారు. అరే మీ స్కీమ్ ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్కీమ్ ఇస్తున్నారు కదా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. లేకుంటే అంత గతంలో కట్టినటువంటి ఇండ్లు హైదరాబాద్లో ఉన్నాయి కదా, వారికి రక్షణ కల్పించండి. మీకు జరిగిన నష్టం మీ యొక్క బిల్డరో లేకుంటే మీకు లేఅవుట్ చేసినటువంటి యొక్క యజమాని ద్వారా ఆ యొక్క రక్షణ లాస్ రికవర్ చేసిస్తాం, ఇక ఇంట్లో ఉండండి అని పేదల గురించి చెప్పాలి. అది ఇప్పటి వరకు ఎవరికి ఇప్పలేదు. ఆ మూసి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మూసి అప్పుడు ఒకరో ఇద్దరికో ముగ్గురికో 10 మందికో ఇచ్చినారు. వారితోని ఒక ఊక దంపుడు బ్రహ్మాండంగా ఉంది ఇల్లు అని చెప్పేసి వారి ద్వారా చెప్పించి ప్రచారం చేసుకున్న తప్ప తర్వాత దాన్ని ఊసేయలేదు. ఆ మూసి ప్రాజెక్ట్ కూడా క్లోజ్ అయిపోయింది, ముట్టుకున్నోడు లేడు. ఈ హైడ్రా ఎన్నిసార్లు చెప్పాలా హైకోర్టు? ఇది నిజంగా కూడా మీకు చదువు లేదు, మీకు ఆ యొక్క చేతన అయితే లేదంటే చెప్పండి, ఆ యొక్క ఆఫీసర్ పక్కనే పెట్టండి. లేదు ప్రభుత్వం కాదు సోమోటోగా హైకోర్టు కూడా వారి మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆ యొక్క పోస్ట్కు అర్హత లేనటువంటి అధికారులను పెట్టి ఈ యొక్క దుష్కర్మాన్ని చేస్తున్నటువంటి అధికారులను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం 6-7 డిపార్ట్మెంట్ వాళ్ళ అధికారులందరూ కూడా ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళని యాక్షన్ తీసుకోరు. ఇప్పటికన్నా ఈ చర్యలు ఆపేయండి. మేము ఎవ్వరం కూడాను ఏ పార్టీ కూడాను ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేసుకున్న వాటి నుంచి రక్షించద్దు, వదిలేయండి అని చెప్తలేం మేము. కానీ వారు ఎవరి నోట ఎవరి చేత మోసపోబడ్డారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు. వాళ్ళ మీద కేసులు పెట్టండి, ప్రాసిక్యూట్ చేయండి. వీళ్ళకు డిస్ప్లేస్ కాబడుతున్నటువంటి కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది, లాస్ అయినారు కాబట్టి మానవీయ కోణంలో పేదక చేయండి, హెల్ప్ చేయండి. వాళ్ళకు ఒక పొజిషన్, ఒక గూడు కల్పించండి. జరిగిన నష్టం గురించి రికవరీ గురించి బాధ్యత ఒక పని ఒక మాట ఇవ్వండి, హామీ ఇవ్వండి. ఇది సర్కార్ కేవలం ప్రచారం కోసం రోజువారీగా పేపర్లో కనవని కోసం చేసేటువంటి డ్రామాలు అవి కాస్త నెగటివ్ అయితే ప్రజల్లో మేము చెప్పినామంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటున్నారు అనుకుంటాం. కానీ హైకోర్టు చెప్తా ఉన్నది అది అది మీకు అవమానం కాదా? హైకోర్టు చెప్తుంటే ఎన్నిసార్లు చెప్పాలా హైకోర్టు? నిజంగా ప్రభుత్వాన్ని మాట్లాడే సర్కార్ ప్రజలకు పట్ట పగలు హత్య చేస్తా ఉన్నారే మీరు మా అమానవీయంగా వ్యవహరించి. ఇది ఎక్కడొక్క ప్రభుత్వం, ఎక్కడిక పరిపాలన? కాబట్టి ఇప్పటికన్నా కానీ హైడ్రా విషయంలో చాలా సీరియస్గా మీరు ఒక మీటింగ్ కన్వీన్ చేయండి. ఏం చేయాలా, ఏం చేయొద్దు, డ్యూ ప్రాసెస్ ఆఫ్ నడుచుకునే విధంగా వాళ్ళకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వండి. తప్పులు చేస్తే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం ప్రకటించండి. ప్రజలకు హామీ ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి. మీ ప్రచారం చేయండి. ఈ ప్రాంతంలో మా సర్వే ప్రకారంగా ఇంత ప్రాంతం కబ్జాకు గురైంది, మీరు రండి, ఏమైనా లీగల్గా మీ దగ్గర రైట్స్ ఉంటే, హక్కులు ఉంటే, పత్రాలు ఉంటే మాకు చూపించండి, మేము అవి పరిశీలిస్తాం. మీదే కరెక్ట్ అయితే మీకు ఇష్టం, లేకుంటే ఈ ఫలానాడు మేము యాక్షన్ తీసుకోబోతున్నామని చెప్పేసి ప్రకటన చేయండి. ఏరియా వారిగా, డివిజన్ వారిగా, బస్తీ వారిగా. ఇవన్నీ చేయరు. సాటర్డే సండే విచిత్రం అనిపిస్తుంది. ఈ సండే సర్కార్ ఈ పనిచేసే విధానం, మీ యొక్క ఇంటెన్షన్ 100% క్రిమినల్ ఇంటెన్షన్ మాత్రమే తప్ప ప్రజల కోసం, రాష్ట్రం కోసం బోనఫైడ్ ఇంటెన్షన్ కాదు అన్నది దీని ద్వారా అర్థమవుతా ఉన్నది. రైట్. సంధ్యారెడ్డి గారు చెప్పండి. ఎప్పుడైతే పేదవాడికి ప్రజలు తప్ప, పేదవాడి ప్రజలు అంటే పేద ప్రజలు తప్ప ఉన్న వాళ్ళకి కావచ్చు, లేకుంటే గట్టిగా మాట్లాడేవారు కావచ్చు, భయపెట్టే వారికి మాత్రం